Hello everyone. Okay, in this video we are going to learn English with action words in a simple way. అంటే మనము ఈ వీడియోలో ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాం యాక్షన్ వర్డ్స్ ద్వారా. ఎందుకు యాక్షన్ వర్డ్స్ ద్వారా? ఎందుకంటే యాక్షన్ వర్డ్స్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటి? మనం డైలీ చేసే యాక్టివిటీస్, మనం డైలీ చేసే జీవిత పనులని మనము యాక్షన్ వర్డ్స్ అంటాం. యాక్షన్ వర్డ్స్ నేర్చుకోవడం వల్ల మనం ఇంగ్లీష్ని స్పష్టంగా నిర్భయంగా మాట్లాడతాం. ఎన్ని యాక్షన్ వర్డ్స్ నేర్చుకుంటే అంత ఇంగ్లీష్ మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ వర్డ్స్ ఎలా ఉంటాయి? మనం డైలీ చేసే యాక్టివిటీస్. రీడ్ ఉంది, దిస్ ఈజ్ యాక్షన్ వర్డ్. రీడ్ అంటే మీనింగ్ ఏంటి? చదువు అని అర్థం. సో ఇక్కడ బాబు పుస్తకం చదువుతున్నాడు, అవునా? సో రీడ్ అంటే చదువు లేదా పుస్తకం చదవడం. సో ఇక్కడ తెలుగులో మనము అబ్బాయి చదువుతున్నాడు అంటాం. అది ఇంగ్లీష్లో అయితే ద బాయ్ ఈజ్ రీడింగ్ ద బుక్ అని చెప్పొచ్చు. ఓకే, yes, the boy is reading the book. This is the English form. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్. రైట్ అంటే మీనింగ్ ఏంటి? రాయి అని అర్థం లేదా రాయడం. సో ఇక్కడ నోట్ పుస్తకంలో రాయడం. ఇక్కడ అబ్బాయి రాస్తున్నాడు కదా బుక్లో. సో వీ కెన్ సే ద బాయ్ ఈజ్ రైటింగ్ ఇన్ ద బుక్. ద బాయ్ ఈజ్ రైటింగ్ ఇన్ ద బుక్. దిస్ ఈజ్ ద ఫ్రేమ్. నెక్స్ట్ ప్లే. ప్లే అంటే ఏంటి? ఆడు లేదా ఆట ఆడడం. సో ఇక్కడ అబ్బాయి చెస్ ఆడుతున్నాడు కదా. సో మనం ఏం చెప్పొచ్చు? ద బాయ్ ఈజ్ ప్లేయింగ్ ద చెస్ అని చెప్పొచ్చు, అవునా? వేరే గేమ్ అయితే వేరే గేమ్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఈట్ ఉంది. ఈట్ అంటే మీనింగ్ ఏంటి? తిను లేదా తినడం. సో ఇక్కడ అబ్బాయి తింటున్నాడు. సో వీ కెన్ సే ద అబ్బాయి తింటున్నాడు. ఏమని చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ద బాయ్ ఈజ్ ఈటింగ్ ద ఫుడ్ లేదా ద బాయ్ ఈజ్ ఈటింగ్ నూడిల్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్ వచ్చేసి స్లీప్. స్లీప్ అంటే మీనింగ్ ఏంటి? స్లీప్ అంటే పడుకో లేదా నిద్రపోవడం అని అర్థం. సో ఇక్కడ అబ్బాయి పడుకుంటున్నాడు. ద బాయ్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద సోఫా లేదా ద బాయ్ ఈజ్ స్లీపింగ్ ఆన్ ద బెడ్ అని కూడా చెప్పొచ్చు, అవునా? వెరీ ఈజీనా? సో వీ కెన్ ఫ్రేమ్ సెంటెన్స్ లైక్ దిస్. ఓకే ఓకే, నెక్స్ట్ మన నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లాఫ్. లాఫ్ అంటే ఏంటి? నవ్వు, నవ్వడం. ఇక్కడ అబ్బాయి నవ్వుతున్నాడు కదా. సో వీ కెన్ సే ద బాయ్ ఈజ్ లాఫింగ్ అని చెప్పొచ్చు లేదా ద గర్ల్ ఈజ్ లాఫింగ్, ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ లుకింగ్. ఇక్కడ అబ్బాయి బయట చూస్తడం. లుకింగ్ అంటే ఇది చూడడం, చూస్తున్నాడు. సో వీ కెన్ సే ద బాయ్ ఈజ్ లుకింగ్ అవుట్ సైడ్ ది విండో. బయట చూస్తున్నాడు కదా. సో వీ కెన్ సే ద బాయ్ ఈజ్ లుకింగ్ అవుట్ సైడ్ ది విండో. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్. ఓపెనింగ్ అంటే తెరవడం. ఓపెన్ చేస్తున్నాడు. ఏమి? డోర్ ఓపెన్ చేస్తున్నాడు. సో మనం ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో? ద బాయ్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్. ద బాయ్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్. ఎస్, యా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గో. గో అంటే ఏంటి? వెళ్ళు. అవుట్ సైడ్ అంటే బయటకు. గో అవుట్ సైడ్, బయటకు వెళ్ళు. సో ద బాయ్ ఈజ్ బయటికి వెళ్తున్నాడు కదా అబ్బాయి. సో వీ కెన్ సే ద బాయ్ ఈజ్ గోయింగ్ అవుట్ సైడ్. సో ప్రస్తుతం చేసే పనులు తను ఇప్పుడు చేస్తున్నాడు, జరుగుతూ ఉంది పను అంటే మనం అక్కడ వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే రన్ అని ఉంది. రన్ అంటే ఏంది? పరిగెత్తు. సో పరిగెత్తడం. ఇప్పుడు అబ్బాయి పరిగెడుతూ ఉన్నాడే కదా. సో వీ కెన్ సే ద బాయ్ ఈజ్ రన్నింగ్. ద బాయ్ ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈజీనా? నెక్స్ట్ రైడింగ్ బైసైకిల్. ఇక్కడ అబ్బాయి బైసైకిల్ రైడ్ చేస్తున్నాడు అంటే సైకిల్ తొక్కుతున్నాడు. సో వీ కెన్ సే ద బాయ్ ఈజ్ రైడింగ్ ద బైసైకిల్ ఇన్ ద పార్క్. ద బాయ్ ఈజ్ రైడింగ్ బైసైకిల్ ఇన్ ద పార్క్ అని ఈజీగా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంకో కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ అయినాయి వర్బ్స్తో. వర్బ్స్ అంటే యాక్షన్ వర్డ్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ రన్. హీ ఈజ్ రన్నింగ్. షీ కెన్ జంప్. ఐ ఈట్ మై మీల్. డ్రింక్ సమ్ వాటర్. షీ రీడ్స్ ఏ బుక్. లెట్స్ ప్లే టుగెదర్. సో ఇక్కడ ఈ వర్బ్స్ ఉంటేనే మనకి ఎంత ఈజీగా చూడండి సెంటెన్స్ అర్థమవుతున్నాయి దాని మీనింగ్ తెలియడం వల్ల. కాబట్టి యాక్షన్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దాని మీనింగ్ తెలియడం ఇంకా ఈజీ అవుతుంది మనకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.